కర్నూలు జిల్లా అధ్యక్షుడు మీరే, కర్నూలు అర్బన్ నియోజకవర్గ సమన్వయకర్త మీరే, ఇక మాజీ ఎమ్మెల్యేది ఎలాగ ఉంది మీకు. ఇక ఇటీవలే సమన్వయకర్త కూడా ఇచ్చారు కాబట్టి మీకు అభినందనలు. ఇంకా డబల్ కంగ్రాట్స్ ఏంటంటే మీ శ్రీమతి విజయ్ మనోహర్ గారికి మహిళా విభాగము రాయలసీమ జిల్లాల కన్వీనర్గా కూడా ఇచ్చారు. అందుకు మీకు డబల్ కంగ్రాట్స్. ఏంటన్నా ఇన్ని పదవులు ఒకే ఇంటికి, అసలుకి నాకు అర్థం కాలే. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి గారి హవా సాగింది ఇక్కడ. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేళ్ళకి ఆయన కుమారుడు ఎస్వి మోహన్ రెడ్డి గారి హవా అయిపోయినట్టుగా ఉంది ఇక్కడ. ఏంటది? అంటే మా పల్లెలలో సామెత చెప్తారు, లాగే ఎద్దుకే బరువు ఎక్కువేస్తారండి. లాగుతున్నారు ఇప్పుడు మీరు బండిని. అంటే ఇప్పుడు ఉండే పరిస్థితులలో పార్టీని కొద్దిగా ఫైటింగ్ నేచర్ ఉండి కొద్దిగా గట్టిగా పార్టీని ముందరు తీసుకొని పోవాలనే దాంట్లో హెడ్ క్వార్టర్స్లో ఉంటాను కాబట్టి జిల్లా పార్టీ అధ్యక్ష పదవి అనేది ఇవ్వడం జరిగింది. సమన్వయకర్త అనేది చాలా రోజుల నుంచి ఆయన ఇంతియాజ్ వెళ్ళిపోయినప్పటి నుంచి ఒక ఆ పక్క తెలుగుదేశం నుంచి డైరెక్ట్ మినిస్టర్ ఉన్నాడు ఈ కాన్స్టిట్యున్సీలో. కొద్దిగా మినిస్టర్తో కూడా గట్టిగా నిలబడాలంటే పొలిటికల్ ఫ్యామిలీ, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అందులో నేను ఇంతకుముందు ఎమ్మెల్యేగా కూడా చేశాను ఇక్కడ. వాళ్ళ ఫాదర్ మీద కంటెస్ట్ చేయడం కూడా జరిగింది కాబట్టి కొద్దిగా పార్టీ ఈక్వేషన్స్లో మార్చి ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ పార్టీ ఈక్వేషన్స్ కొంత రూలింగ్లో ఉన్నప్పుడు డిఫరెంట్గా ఉంటారు, రూలింగ్ లేనప్పుడు కొద్దిగా స్ట్రాంగ్ పీపుల్ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. రూలింగ్లో ఉన్నప్పుడు మోహన్ రెడ్డి గారు పెద్దగా కనిపించలేదు అనుకుంటా పార్టీకి. అంటే చివరి నిమిషంలో కేడీసీసీ బ్యాంకు మీ ఆవిడకి అలా ఇచ్చేసి ఏదో ఇదిలించుకున్నారు తప్పితే పెద్దగా పట్టించుకోలేదు. అంటే మీకు మంచి గట్టి పట్టున్న ప్రాంతంలో పత్తికొండ సీటు కూడా మిమ్మల్ని ఆఫర్ చేయలేదు, కర్నూలు ఇవ్వలేదు. అసలు హఫీజ్ ఖాన్ని తప్పించినప్పుడు ఎస్వి మోహన్ రెడ్డి గారికి ఇస్తారు అనుకుంటే అసలు సంబంధమే లేని ఇంతియాజ్ అహ్మద్ని తీసుకొచ్చి ఒక ప్రయోగం అయితే చేశారు. చేతులు కాల్చుకున్నారు. చేతులు కాల్చుకున్నాక ఆకులు పట్టున్నట్టుగా ఈరోజు ఎస్వి మోహన్ రెడ్డి గారికి జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్త అన్నీ ఇచ్చేశారనమాట. అంటే బండి మీరైతే బాగా లాగుతారనే. అంతే కదా, మిగతా వాళ్ళు లాగలేరా? మిగతా వాళ్ళు లాగలేరని కాదు, హెడ్ క్వార్టర్స్ ఉంటారు బాగా లాగలుగుతారని. అంతే కదా. పొలిటికల్ ఎక్స్పీరియన్స్, ఫ్యామిలీ ఉంది. అందులో 3 సార్లు పార్లమెంటుకు కంటెస్ట్ చేసినాం కాబట్టి మొత్తము పార్లమెంట్ అంతా కూడా పరిచయాలు ఉన్నాయి, ఒక అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఉపయోగపడుతుంది. రాజకీయ ఫ్యామిలీ అని ఇచ్చారు, దాంతోపాటు విటమిన్ ఎం కూడా బాగానే ఖర్చు పెడతారు. దండిగుంది మోహన్ రెడ్డి గారితో ఏమన్నా మళ్ళీ బండిని లాగాలంటే ఖర్చు పెట్టాలి కదా. ఇప్పుడు ఎద్దులు లాగుతాయి, దానికి మంచి గడ్డి పెట్టాలి, నీళ్లు పెట్టాలి, తౌడు పెట్టాలి, అన్నీ ఉంటాయి కదా. అన్నీ చూసుకుంటేనే, ఏమి లేకపోతే లాగలేదు బండి, కష్టం. ఇలాంటి స్నేహితులు ఉంటారు, అప్పులు ఇస్తారు. అప్పులు ఇచ్చే స్నేహితులు కూడా ఉన్నారా రాజకీయాల్లో? బాగా ఏదో అమ్మనికి పెద్దల ఆస్తి ఇచ్చినారు, ఓకే, అమ్మనికి పెద్దల ఆస్తి ఉంది, మీలాంటి స్నేహితులు అప్పించేటోళ్ళు. సంతోషం అన్నట్టు అలాంటి స్నేహితులు ఉన్నారంటే సంతోషం. ఈరోజు ఎంత స్నేహం ఉన్నా, డబ్బు అనగానే ఆ మడుదూరం పరిగెత్తే స్నేహితులు ఉన్నారు డబ్బు వరకు వచ్చేసరికి. కానీ అలాంటి స్నేహితులు మీకు ఇచ్చి ప్రోత్సహించున్నారంటే మీరు అదృష్టవంతులే అని చెప్పొచ్చు. నాకు విషయం, సరే మీకు నియోజకవర్గ సమన్వయకర్త ఇచ్చారు, ఎట్టకేలకు ఇంకా ఎవరు దిక్కు లేరు, ఖచ్చితంగా మోహన్ రెడ్డి అయితేనే అక్కడ గెలుస్తారని ఇచ్చారు. మళ్ళీ ఎందుకు పక్కలో బల్లంలాగా అల్లీ ఖాన్ని నగర అధ్యక్షుడిగా ఇచ్చారు? ఆయన ఆల్రెడీ జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు కదా, మళ్ళా అల్లీ ఖాన్ని తెచ్చిపెట్టడం అనేది ఒక పక్కలో బలం కాదంటారా? ఇది పక్కలో బలం ఏం కాదు, పార్టీ ఈక్వేషన్లో ఒక మైనార్టీని కూడా పెడితే బాగుంటుందని ఇచ్చారు. ఆయన కూడా నాతో ఫ్రెండ్లీగానే ఉంటాడు. ఆయన కూడా చెప్తున్నాడు, అన్న మీకు టికెట్ అనౌన్స్ అయింది కాబట్టి ఆర్టిఫుల్గా చేస్తాను, తర్వాత నేను జగన్మోహన్ రెడ్డి గారిని మాకు కూడా ఏదైనా అవకాశం వస్తే, గవర్నమెంట్ వస్తే అవకాశం ఇవ్వండి, ఏదైనా పోస్ట్ అడుగుతాను, అంతేగాని నేను ఎప్పుడు మీకు కాంపిటీషన్ కాదు, మీకు ఆర్టిఫుల్ చేస్తానని నేను చెప్తున్నాడు. నాకు ఎప్పుడు ఎవరు పక్కలో బల్లం కాదు, మన పని మనం చేసుకుంటూ పోయినప్పుడు, మన క్యాడర్ను మనం తిన్నప్పుడు ఎవరికి ఎవరు పక్కలో బల్లం అనేది. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఇది. కర్నూలు అర్బన్ వచ్చి ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. అవతల ఫ్యామిలీ కూడా, అవతల మంత్రిగా ఉన్నారు, అవతల ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ కాదు, బలమైన ఫ్యామిలీ అది కూడా. వాళ్ళతో తలబడాలంటే మనతో కూడా అస్త్రాలని దండికి పెట్టుకొని తలబడాలి. 2024లో హఫీజ్కి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే నేను సపోర్ట్ చేయను, హఫీజ్కి ఇవ్వకూడదు మీరు గట్టిగా అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. మీరు ఒప్పుకోలేదు, మీరు బలవంతం పెట్టారు కాబట్టి ఆ స్థానంలో ఇంతియాజ్ అహ్మద్ని తెచ్చి పెట్టారు. సరే, ఇంతియాజ్ అహ్మద్ వచ్చిన ఆయన ఏం చేశారనేది అందరికీ తెలుసు. అలా వచ్చాడు, ఓడిపోయిన వెంటనే మళ్ళీ అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు హఫీజ్ ఖాన్కి మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చారు, ఓకే. ఆ రోజు మీకు ఆయనకు ఉప్పు నిప్పులాగా ఉండింది అధికారంలో ఉన్నప్పుడు.
24లో టికెట్ రాకపోవడానికి బలమైన కారణం కూడా మీరు. ఓకే, ఈ ఎన్నికలు ఒకవేళ 29కి మీకు టికెట్స్ మీకు కావచ్చు, మీ శ్రీమతి విజయ్ మనోహరి గారు కావచ్చు, ఎవరికొవరికి టికెట్ వచ్చారనుకోండి, హఫీజ్ ఖాన్ గారు మద్దతు లేకోకుండా ఇక్కడ మళ్ళీ అలీఖాన్కి టికెట్ మిస్ అయితే అలీఖాన్ కూడా అలిగి ఈ మైనార్టీలంతా ఏకమై మీకు వ్యతిరేకంగా చేస్తే గెలవగలరా? మైనార్టీలు అందరూ కూడా వ్యతిరేకం చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే నాకు మొదటి నుంచి మైనార్టీలతో మంచి సంబంధాలు ఉన్నాయి. మామూలుగా వాస్తవంగా చెప్పాలంటే ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కూడా మైనార్టీలకు చేయనంత నేను చేయగలిగినాను. నాకు అవకాశం చేశారు. అన్ని మసీదులకు ఇంతకుముందు ఒక మసీదుకి 5 లక్షలు తేవాలంటే చాలా కష్టపడేవాళ్ళు. ఇంతవరకు ఏ మసీదుకు ఏ ఎమ్మెల్యే ఒక 5 లక్షలు కూడా శాంక్షన్ చేసినటువంటి దాఖలాలు లేవు. నేను ఎమ్మెల్యే కన్నప్పుడు జామియా మసీదుకి 50 లక్షల రూపాయలు జామియా మసీద్ డెవలప్మెంట్కు, దాని రిపేర్కు, లిఫ్ట్ పెట్టడానికి చేయడం జరిగింది. కొత్త ఈద్గాకు 55 లక్షలు శాంక్షన్ చేసి ల్యాండ్ డెవలప్మెంట్, బయట మినార్లు కట్టించినాం. పాత ఈద్గాలో ఒక అప్స్టేర్ వేయడానికి 35 lakhs గవర్నమెంట్ నుంచి తెచ్చి 35 lakhs పాత ఈద్గాలో ఉండే మసీదులో అప్స్టేర్ వేయించి దాన్ని చేయడం జరిగింది. ఇంకా కప్పల్ నగర్లో ఉండే మసీదుకు ఒక 18 లక్షలు. అట్లా చాలా మసీదులకు తీసుకొని రావడం జరిగింది. ఇంకొకటి ఏమంటే కర్నూలులో ఇస్తమా జరిగింది, ఇంటర్నేషనల్ లెవెల్ ఇస్తమా. అంటే ప్రతి సంవత్సరము ఒక స్టేట్లో జరుగుతుంది. నేను ఎమ్మెల్యే కన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో తరపున కర్నూలులో పెట్టారు. ఏ ఇస్తమాకు గవర్నమెంట్ తరపున ఫండ్స్ ఖర్చు పెట్టి ఫెసిలిటీస్ అరేంజ్ చేసిన పరిస్థితి ఇండియాలో ఇంతవరకు లేదు, ఈ రోజుకు లేదు. నేను ఎమ్మెల్యే కన్నప్పుడు అసెంబ్లీలో క్వశ్చన్ చేసి కర్నూలులో ఒక ఇస్తమా జరుగుతుంది, స్పిరిచువల్ ఇష్యూ, అది బాగా జరుగుతుంది, స్పిరిచువల్ ప్రోగ్రాము, దానికి గవర్నమెంట్ నుంచి ఒక 10 crores అలాట్ చేయండి, ఫెసిలిటీస్కు కరెంటు కావచ్చు, రోడ్స్కు అప్రోచ్ రోడ్స్ కావచ్చు, వాటర్ సప్లైకి 10 crores అని అడిగినాం. అంటే అప్పుడు ఫస్ట్ గవర్నమెంట్లో ఒప్పుకోలే. తర్వాత నేను అసెంబ్లీలో రైజ్ చేసి మీరు పుష్కరాలకు అంత ఖర్చు పెడుతున్నారు, అది స్పిరిచువల్ ప్రోగ్రామ్, ఇది ముస్లిం స్పిరిచువల్ ప్రోగ్రామ్, దాదాపు 25 lakhs వస్తారు, ఆల్ ఓవర్ వరల్డ్ నుంచి వస్తారు, కాబట్టి పెట్టాల్సిందని గట్టిగా పట్టుకుంటే ఫస్ట్ టైం గవర్నమెంట్ తరఫున 10 కోట్లు ఖర్చు పెట్టి ఫెసిలిటీస్ అరేంజ్ చేసి కలెక్టర్ కూడా అక్కడికి వచ్చి కూర్చొని మీటింగ్ పెట్టి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్కు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతలు అప్పచెప్పడం అనేది ఇండియాలో ఫస్ట్ టైం జరిగింది. కాబట్టి మైనార్టీస్కు ఆ రకంగా నేను అటాచ్మెంట్ వచ్చింది. వాళ్ళకు ఒక నమ్మకం ఉంది, ఈయన మైనార్టీ కాకుండా మా మైనార్టీల తరపున నిలబడగలుగుతాడు, మా మైనార్టీస్కి ఏదైనా వస్తే చేస్తాడు అని. నిన్న కూడా వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్లో మేము వాళ్ళతో పాటు పోరాటం చేసినాం. వక్ఫ్ అమెండ్మెంట్ అగెనెస్ట్గా మేము మాట్లాడినాం, మా పార్టీ విధానం కూడా అదే అయింది. కాబట్టి మైనార్టీస్లో నాకు ఎప్పుడు వ్యతిరేకత లేదు, కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు. సరే, హఫీజ్ ఖాన్ ఇష్యూ, హఫీజ్ ఖాన్కి గాయమైంది, హఫీజ్ ఖాన్ మనసుకి గాయమైంది, అది మీ వల్లే కాదంటారా? గాయం కావడానికి నేనే కొట్టలేదు ఆయనను. కొట్టకపోయినా తూట లాంటి మాటలతో ఆయనకు పార్టీ అధిష్టానంతో పదే మీరు హఫీజ్ ఖాన్కి టికెట్ ఇస్తే నేను సపోర్ట్ చేయను, హఫీజ్ ఖాన్కి టికెట్ ఇస్తే నేను సపోర్ట్ చేయను పదే అనడంతోనే ఆయనకు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా అతను తప్పించి వేరొకరికి టికెట్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన ఒక్కరినే కాదు, చాలా మందిని తప్పించినారు. కానీ హఫీజ్ ఖాన్ మైనార్టీకి తప్పించి వేరే సమాజానికి ఇవ్వలేదు, మైనార్టీకే ఇచ్చారు. ఆ మైనార్టీకి లేనిది ఏంది, ఆ వచ్చిన మైనార్టీకి ఉన్నది ఏంటి అసలుకి? చాలా మందిని ఎందుకు తప్పించినారు? అక్కడ వాళ్ళకు గెలిచేదానికి అవకాశం లేదు కాబట్టి వేరే వాళ్ళకి ఇస్తే అవకాశాలు ఉంటాయని చెప్పినారు. అట్లా చూసుకోవడంలో మైనార్టీకే ఇవ్వాలని ఇంతియాజ్ గారు వాళ్ళ మామ డాక్టర్ ఇస్మాయిల్ గారు ఓల్డ్ కర్నూలు టౌన్లో పూర్ పీపుల్ డాక్టర్, 10 రూపాయల డాక్టర్ అని ఆయనకు మంచి పేరు ఉంది. హఫీజ్ ఖాన్కు కొద్దిగా వ్యతిరేక పార్టీ క్యాడర్లో కావచ్చు, నాతో కావచ్చు కొద్దిగా వ్యతిరేకత ఉంది కాబట్టి వీళ్ళ న్యూట్రల్ పర్సన్ అయితే కనుక అందరు కలిసి చేస్తారు. ప్లస్ వాళ్ళ మామ గుడ్ విల్ క్యారీ అవుతుంది, ఒక మైనార్టీకే ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు డిసైడ్ అయినారు కాబట్టి ఆ రోజు ఆయనను తీసుకొని వచ్చి పెట్టడం జరిగింది. మెయిన్ ఇంతియాజ్ గారిని తేవడానికి వాళ్ళ మామ గుడ్ విల్ కూడా క్యారీ అవుతాయని ఆలోచన చేసినారు. అసలు రాజకీయ అనుభవమే లేని ఇంతియాజ్ అహ్మద్ అనేది ఇప్పుడు ఎస్యు సుబ్బారెడ్డి గారి కుమారుడు ఎస్యు మోహన్ రెడ్డి గారికి ఆ రాజకీయ వారసత్వం ఉంది. ఎస్యు సుబ్బారెడ్డి గారు అంటే ఈ ప్రాంతంలో రాయలసీమ ప్రాంతంలో కావచ్చు అప్పటి ఉమ్మడి రాష్ట్రం తెలియని నాయకుడు లేరు, తెలియని వారు లేరు అంటే బలమైన, అందులో ఈ ప్రాంతంలో బలమైన నాయకుడు, రాజకీయంగా గట్టి పునాది ఉన్న నాయకుడు. ఆయన కుమారుడుగా కొంతవరకు మీకు సంక్రమించింది, దాన్ని మీరు కాపాడుకుంటున్నారు, మీది రాజకీయ కుటుంబం కాబట్టి.
సరే మామ చేసిన మేలు అల్లుడికి రావాలంటే అల్లుడికి రాజకీయ ఆయన అంతవరకు బ్యూరోక్రాట్గా ఉన్నారు. రాజకీయాల్లోకి వస్తే అతనికి ఏమీ తెలియదు అసలుకి. తొలిసారిగా పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల్లో ఓడించిన పరిస్థితి మనకు కనిపించింది, మనం చూసినాం. ఎన్టీ రామారావు గారిని కూడా ఓడించిన పరిస్థితి మనం చూసాం. అలాంటి బదులు ఏ రాజకీయ నేపథ్యం లేని ఇంతియాజ్ అహ్మద్ని రంగంలోకి దింపడానికి ప్రధానమైన కారణం మీరే, అవునా కదా? అట్లనేదేం లేదు. అంటే ఆ రోజు చెప్పాను కదా, ఇక్కడ ఆయన అయితే గెలవలేడు అనేటువంటి వాళ్ళ రిపోర్ట్స్ ఉన్నాయి. ఇదర్కామాలు ఇక్కడ చెల్లని రూపాయి ఇంకో చాటు చెల్లుతుంది అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇదర్కామాలు ఉదర్కామాలు ఇద్దరు అన్నట్టుగా చేశారు కదా, మరి ఇక్కడ ఎందుకు మార్పు చేయలేకపోయారు? అంటే మిగతా కాన్స్టిట్యున్సీలలో అవకాశాలు ఉండాలి కదా. ఎక్కడ కాన్స్టిట్యున్సీలలో అక్కడ లీడర్స్, సిట్టింగ్ ఎమ్మెల్యేలు స్ట్రాంగ్గా ఉన్నారు. మిగతా వాళ్ళను వాళ్ళు పర్లేదు, వాళ్ళు ఉంటే గెలుస్తారని వాళ్ళని పెట్టినారు. పెట్టిన తర్వాత వాళ్ళు సరే యాంటీ వేవ్లో పోయినారు. అట్లా అనుకుంటే ఫస్ట్ టైం ఏ అనుభవం లేనటువంటి మా విరూపాక్షకు టికెట్ ఇచ్చినాడు, గెలిచినాడు కదా. విరూపాక్షి జెడ్పీటీసీగా ఉన్నాడు, మీ పార్టీ జెడ్పీటీసీ. జయరామ్తో కలిసి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే వ్యక్తి విరూపాక్షి రాజకీయ అనుభవం లేదు. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలే, మినిస్టర్లు అయినారు. విజయరామరాజు గారు హైదరాబాద్లో ఎమ్మెల్యేకి వచ్చి మినిస్టర్ కూడా అయినారు, ఐఏఎస్ ఆఫీసరు. ఆయన జయప్రకాష్ నారాయణ గారు పార్టీ పెట్టి కొత్తగా ఎమ్మెల్యేకి వచ్చి ఆయన బ్యూరోక్రసీ, ఆయన ఎమ్మెల్యే అయినాడు. మోహన్ రెడ్డి గారు అప్పటి రాజకీయ పరిస్థితులకి ఇప్పటి రాజకీయ పరిస్థితి చాలా తేడా. అప్పుడు నోటు బలం పెద్దగా లేదు, ఇప్పుడు నోటు బలమే ప్రధానమైపోయింది. ఇప్పుడు ఎవరు ఎన్నికల ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి సమన్వయకర్త ఎందుకు ఇచ్చారు? మోహన్ రెడ్డి అయితే కొంత బలంగా ఖర్చు పెట్టగలడు, నోట్లు బయటకు తీస్తాడనే పార్టీ ఇచ్చింది. ఓకేనా, డబ్బు ఖర్చు పెడతాడని అందరితో సమీకరించుకొని పార్టీని ముందరు తీసుకుపోగలుగుతాడు, అందరితో కూడా బాగుంటాడు, కోఆర్డినేట్ చేసుకోగలుగుతాడు. మొదటి నుంచి అన్ని కాన్స్టిట్యున్సీలలో పరిచయాలు ఉన్నాయి కాబట్టి అందరినీ కోఆర్డినేట్ చేసుకోపోతారని ఇచ్చినారు. కానీ 100% మీకు క్యాడర్ ఉంది, జిల్లా క్యాడర్ అందరినీ సమన్వయం చేసుకోవాలి. హఫీజ్ గారిని సమన్వయం చేసుకుంటారా? పార్టీ అధ్యక్షుడు అన్నాక ప్రతి ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవాల్సిందే. నేను అధ్యక్షుడు అయిన తర్వాత మీటింగ్లలో ఆయన పాల్గొన్నాడు, ఆయనను కూడా కలుపుకొని పోయినాం, ఆయనకు మైక్ ఇచ్చినాం, మాట్లాడిచ్చినాం. ఓకే, దాంట్లో మీ 2029లో మీకు టికెట్ ఇస్తే మీ గెలుపుకి దోహదపడతారా హఫీజ్ ఖాన్ గారు? అదే పడతాడని పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు పడాల్సిందే. అలీ ఖాన్కి ఒకవేళ అన్యాయం జరిగితే అతనైనా దోహదపడతాడా? ఎందుకన్నా ఏం జరుగుతుంది, ఆయన ఈరోజు ఎక్స్పెక్ట్ చేయడం లేదు, చేయలేం లేదా? ఆల్రెడీ అనౌన్స్ చేసినాక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఆయన నాతో చెప్పిన డైరెక్ట్, ఐఎమ్ విత్ యూ అన్నా, మీరు టికెట్ మీకు అనౌన్స్ చేసినారు, మీ గెలుపుకు కృషి చేస్తానని చెప్తున్నాడు ఆయన. ఖచ్చితంగా. కానీ అలీ ఖాన్ పైకి ఒకటి చెప్తూ లోపల ఒకటి చేస్తూ చాప కింద తన పని తను చేసుకొని పోతాడు. పై స్థాయిలో పార్టీ అధిష్టానం స్థాయిలో ఒకరిద్దరితో అప్పుడే మతనాలు స్టార్ట్ చేసి టికెట్ ఎలాగైనా ఆయన వచ్చిందే వైసీపీలోకి టికెట్ కోసము. ఎలాగైనా టికెట్ 2024లో టికెట్ కోసం ట్రై చేశాడు, కానీ ఆయన ప్రయత్నాలు పాపం బెడిసి కొట్టాయి. 29 కసిగా ఉన్నాడు ఎలాగైనా టికెట్ తెచ్చుకోవాలని. మరి ఆ కసిగా ఉన్న అతను దెబ్బతింటే ఏంటి పరిస్థితి? వాళ్ళకి ఆలోచన లేదా? ఆలోచన చేసింది కాదు, వాళ్ళకి ఆలోచన ఉందో లేదో కానీ మీరు కల్పించేటట్టు లేదండి. ఆల్రెడీ మైనార్టీ ఈక్వేషన్ లో హఫీజ్ ఖాన్ గారికి పదవి ఇచ్చేశారు. వాళ్ళకి లేని ఆలోచన మీరు తగిలిచ్చేటట్టున్నారు. అందరినీ సమన్వయం చేసుకుంటారు కదా. బైరెడ్డి సిద్ధార్థ పట్ల మీకు నా అభిప్రాయం ఏంటి? బైరెడ్డి సిద్ధార్థ మంచి యూత్ లీడరు, అందరితో బాగానే ఉంటాడు, మంచి స్టేట్ వైడ్ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన మాకు బాగుంది. ఆయన సరే, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నంద్యాల డిస్ట్రిక్ట్కి వస్తాడు. అయినా కూడా యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు, రాష్ట్ర స్థాయి క్యాడర్లో ఉన్నారు యువజన విభాగం సంబంధించి. కర్నూలుకు సంబంధించి కూడా యువజన విభాగంలో కొంతమందికి కొన్ని పదవుల కోసము బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఒక ప్రపోజల్ పంపించాడు. మాకు తెలియదు, కానీ మోహన్ రెడ్డి గారు ఆ ప్రపోజల్ ఉండే పేర్లన్నీ కూడా పక్కకి నుంచి ఆయన అసలు పార్టీ నన్ను అడగలేదు. అడగలేదా? ఇట్లా ఆయన పంపించినాడు, వీళ్ళకి ఇవ్వచ్చునా లేదని అడగలేదు నాకు. ఓకే, ఆ ప్రపోజల్ నా దగ్గరికి రా. అట్లా అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నాకే డైరెక్ట్ చెప్తాడు. మాకేం ఆ ఇంటిమేసి ఉంది, బాగా మాట్లాడుకుంటాం, బాగా కలుస్తాం. అట్లంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి డైరెక్ట్ నాకే చెప్పచ్చు. చెప్తే కూడా నేనేం కాదనేది ఉండదు. నాకు ఆ వర్గము ఈ వర్గం అనేది కర్నూలులో ఎవరు పార్టీకి యాక్టివ్గా అండి పనిచేస్తామని ముందరికి వస్తే అందరికీ పదవులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ చాలామందికి ఇచ్చాం, వర్గాలు చూడకుండా చాలామందికి ఇచ్చాం. కానీ అందరినీ కలుపుకుపోవాలన్నా ఇంకా ఎవరైనా వచ్చి నేను కూడా బాగా పనిచేస్తానంటే కలుపుకోపోయేది ఏముంది, అదేం పార్టీ పదవులు ఇచ్చేదాన్ని.